రాజన్న సిరిసిల్ల జిల్లా వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం వల్ల గత 3 నెలల నుంచి ఉపాధి కోల్పోయి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ అప్పులు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్న పవర్ లూమ్ అనుబంధ రంగ కార్మికులందరికీ ప్రభుత్వం తక్షణ సాయంగా 10,000 రూపాయలు అందించి ఆదుకోవాలని, పవర్ లూమ్ కార్మికులకు రావాల్సిన బతుకమ్మ చీరల పెండింగ్ 10% సబ్సిడీని వెంటనే అందించాలని, వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి వెంటనే అందరికీ ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని మంగళవారం సిఐటియు పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ అనుబంధ రంగాల వార్పిన్ వైపని యూనియన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం రాసి కార్మికుల సంతకాల సేకరణ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పవర్ లూమ్ వర్కర్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రమణ, వార్పిన్ వర్కర్ యూనియన్ అధ్యక్షులు సత్యం, వైపని వర్కర్ యూనియన్ అధ్యక్షులు కిషన్, నాయకులు రవి, దేవదాస్, రమేష్, సంపత్, గణేష్, శ్రీనివాస్, వేణు, చంద్రకాంత్, అనుబంధ రంగాల కార్మికులు తదితరులు పాల్గొన్నారు. వేములవాడ ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ఉన్న మంత్రి గారికి, అట్లాగే కలెక్టర్ గారికి, అందరికీ ఎమ్మెల్యే గారికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ ఎవరు కూడా ఈ సమస్య పరిష్కారం దిశగా చేయడం లేదు. కార్మికులు ఉపాధి ఇస్తలేరు. పైగా మరి ఇక్కడ కార్మికులకు ఉపాధి కల్పించకపోయి ఇక్కడ మరి కార్మికులే లేరు, ఇక్కడ పనిచేసేవాళ్ళు లేరు. మరి రకరకాల తప్పుదో పట్టించే విధంగా ఇక్కడ ప్రభుత్వం వివరిస్తూ ఉంది. సరైన పద్ధతి కాదు. మరి వస్త్ర పరిశ్రమ సంక్షోభం ఉంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి ఈ విషయం మీద మరి ఈరోజు మేము కార్మికులందరితోటి ముఖ్యమంత్రి గారికి సంతకాల సేకరణ చేసి మరి ముఖ్యమంత్రికి పంపించడం జరుగుతూ ఉంది. అయ్యా, మాకు తక్షణం ఉపాధి కల్పించండి. మరి 3 నెలల సంది మాకు ఉపాధి లేదు, మాకు తిందామంటే తిండికి లేని పరిస్థితిలో ఉంది. మరి తక్షణ సాయం కింద ఒక 10,000 రూపాయలు ఇవ్వండి. అదేవిధంగా పవర్ లూమ్ కార్మికులకు రావాల్సినటువంటి ఒక గ్యారెంటీ సబ్సిడీ బకాయిలు ఉన్నాయి, అవి కూడా వెంటనే చెల్లిస్తే వాళ్ళకు కొంత ఊరట దొరికే అవకాశం ఉంది. మరి ఈ సమస్యలు పరిష్కరించాలి. దాంతోపాటు వస్త్ర పరిశ్రమకు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి. ఇక్కడ కరెంటు సమస్య ఉంది, యజమానులకు సంబంధించిన బకాయిలు ఉన్నాయి. ఈ రకరకాల సమస్యలతో ఈరోజు వస్త్ర పరిశ్రమ మొత్తం కుంటుపడిపోయి మరుగున పడే పరిస్థితి ఉంది. వస్త్ర పరిశ్రమ ఏదైతే తెలంగాణలో పేరుగాంచిన వస్త్ర పరిశ్రమ ఈరోజు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభం వలన ఉపాధి కోల్పోయినటువంటి పవర్లూమ్ కార్మికులు, అనుబంధ రంగాల వార్పిను, వైపని, జాపర్లు, అన్ని అనుబంధ రంగాల కార్మికులందరికీ కూడా ప్రభుత్వం తక్షణ సాయంగా 10,000 రూపాయలు అందించాలని, అదేవిధంగా పవర్లూమ్ కార్మికులకు రావాల్సినటువంటి 10% గ్యారెంటీ సబ్సిడీని అందించి మరి వెంటనే ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ అనుబంధ రంగాల యూనియన్ కమిటీల ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రంతో పాటు కార్మికులందరికీ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో గత 2-3 నెలల నుంచి యజమానులు పరిశ్రమలను బంద్ పెట్టడం వల్ల వస్త్ర పరిశ్రమపై ఆధారపడేటువంటి పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికులు, వేలాది మంది కార్మికులు, వారి కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి ఉంది. మరి ఉపాధి సమస్యను వెంటనే పని కల్పించాలని చెప్పి ఇక్కడ సమస్యలను పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా కూడా ఇప్పటి వరకు సమస్యను పరిష్కరించడానికి ముందుకు రావడం లేదు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగితే గత ప్రభుత్వ నిర్లక్ష్యం, ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే కేటీఆర్ గారు మరి చేసిన విధానాల వల్లనే ఈ సంక్షోభం వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు. మరి గత ప్రభుత్వం మేము అన్ని రకాలుగా వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చేశాము, కానీ ప్రస్తుతం ప్రభుత్వమే బతుకమ్మ చీరలు అందించలేదు, మరి పెండింగ్ బిల్లు ఇవ్వకపోవడం వల్లనే ఈ రకమైనటువంటి సమస్య వచ్చిందని ఒకరిపై ఒకరు నెట్టవేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కార్మికుల జీవితాలతో చెడగొట్టబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మేము